హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వీడియో అయితే తీస్తున్నాను. అప్పుడెప్పుడో శ్రీరామనవమి వ్లాగ్ అయితే పెట్టాను, మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను. యాక్చువల్గా డైలీ వ్లాగ్స్ తీయాలంటే అసలు అయితే టైం దొరకట్లేదు. అండ్ మెయిన్ థింగ్, నాకు వేరే టెన్షన్స్ వల్ల అసలు తీయాలని కూడా అనిపించట్లేదు. సో ఇంకా అందుకనే ఓన్లీ షార్ట్స్ మాత్రమే పెడుతున్నాను. అండ్ ఈరోజు మా ఇంట్లో అయితే మ్యాంగో పికిల్ అయితే పెడుతున్నాము. మ్యాంగో పికిల్కి కావాల్సినవి అన్ని ఐటమ్స్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. అండ్ ఏది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అండ్ ఎలా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలనేది కూడా చెప్తాను అనమాట. సో ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కకి బెల్ ఐకాన్ అయితే కొట్టండి, మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అండ్ జీలకర్ర అయితే వేయించుకుంటున్నాను. సో ఇది ఎలా కొలతలు తీసుకోవాలి అంటే ఫస్ట్ 50 గ్రామ్స్ జీలకర్ర అయితే తీసుకోవాలి, 50 గ్రామ్స్ ఆవాలు అండ్ 50 గ్రామ్స్ మన మెంతులు ఉంటాయి కదా, ఆ మెంతులు. ఇవన్నీ మనకి బ్రౌనిష్ వచ్చే వరకు ఇలా వేయించుకుంటూనే ఉండాలి, సిమ్లో మాత్రం వేయించుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వెల్లుల్లి ఏమో 1/2 కిలో, అల్లం ఏమో 1/2 కిలో అయితే తీసుకున్నాను. 2 కలిపి 1/2 కిలో అయిపోతాయి అనమాట, 1/2 kg. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే బ్రౌనిష్ వచ్చాయి, ఇంకా ఇవి వేయించడం ఆపేసాము. ఇక్కడ ఆవాలు ఉన్నాయి కదా, ఇవి మనకు బ్రౌనిష్గా కనిపించవు కాబట్టి కొంచెం చిటపటం అన్నట్టుగా మనం వేయించుకుంటూ ఉండాలన్నమాట. మనం ఎలా అయితే నువ్వులు వేయించుకుంటే అవి సౌండ్ వస్తాయి కదా, సేమ్ ఇది కూడా కొంచెం వేయించుకుంటే మనకు సౌండ్ అయితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో ఇవి వేయించిన తర్వాత ఒక పక్కకైతే తీసి పెట్టుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనకు బాగా చల్లగా అయిన తర్వాత దానికి సపరేట్గా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. మా మమ్మీ 2 kgs మ్యాంగోస్ అయితే తీసుకొచ్చుకుంది, అవి ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొచ్చింది. సో ఆ ముక్కలకి మనము 1/2 kg సాల్ట్, 1/2 kg కారం అయితే తీసుకోవాలన్నమాట. సో ఈ ఆయిల్ కూడా తగినంత, అది ఆయిల్ అనేది 1 లీటరే పడవచ్చు, లేకపోతే 1.5 లీటర్ అయినా పడవచ్చు. ఫస్ట్ మా మమ్మీ మన పల్లి నూనె ఉంటుంది కదా, ఆ పల్లి నూనె కొంచెం క్వాంటిటీలో తీసుకుంటుంది అనమాట. ఎందుకు అంటే ఫస్ట్ దీన్ని బాగా మరిగిస్తుంది, బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి తాలింపు దినుసులు వేస్తుంది అనమాట. జీలకర్ర, ఆవాలు అయితే వేస్తుంది. ఆ తర్వాత మనకి ఎండుమిర్చి ఉంటుంది కదా, ఎండుమిర్చిలో లోపల చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి కదా, అదే ఎండుమిర్చి గింజలు, ఆ గింజలు ఫస్ట్ అయితే వేసుకుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తుంది, ఎందుకంటే ఆయిల్ అనేది చాలా హీట్ అయిపోయింది కదా. సో ఇవి వేస్తే ఆటోమేటిక్గా మాడిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని సో ఒక్కొక్క ఐటమ్ అయితే వేసుకుంటుంది. ఫస్ట్ ఇక్కడ మనకి కొంచెం జీలకర్ర వేసుకుంటుంది, ఆ తర్వాత ఆవాలు వేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ బాగా అందులోనే అదే వేడిలో వేగిపోతాయి అన్నమాట. సో ఇవి వేగిపోయిన తర్వాత బాగా చల్లార్చనివ్వాలి. చల్లార్చనిచ్చిన తర్వాత మనము పికిల్స్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు మా మమ్మీ కొంచెం ఆయిల్ మాత్రమే వేసింది తాలింపు వరకు, తర్వాత మళ్ళీ ఆయిల్ అయితే యాడ్ చేస్తుంది. మళ్ళీ ఆయిల్ ఎందుకు యాడ్ చేస్తుంది అంటే ఆ గోరువెచ్చగా అయిపోతుంది అనమాట. వేరే ఆయిల్ కూడా, అంటే 2 వాడేది మన పల్లి నూనెనే, బట్ ఫస్ట్ ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కింది కదా, సో ఇంకా కొంచెం క్వాంటిటీ ఆయిల్ కూడా పోస్తుంది. 2 కలిపితే అప్పుడు మనకు గోరువెచ్చగా ఉంటుంది కదా ఆయిల్, గోరువెచ్చగా ఉన్న ఆయిల్ మాత్రమే మనము పికిల్లో అయితే పోసుకోవాలి. ఆంధ్ర సైడ్ అయితే అసలు ఆయిల్ అనేది డైరెక్ట్గా పోసేస్తారు. సో అలా పోస్తే ఏంటంటే కొంచెం స్మెల్ అనేది, అంటే ముక్క వాసన వస్తుంది అని అంటారు కదా, సో అట్లా స్మెల్ వస్తుంది అని చెప్పేసి మా సైడ్ అయితే, మా తెలంగాణ సైడ్ అయితే ఆయిల్ హీట్ చేసి ఇలా తాలింపు వేస్తామన్నమాట. సో మళ్ళీ ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి అందులో వేసింది కదా పల్లి నూనె, లైట్గా మళ్ళీ వేడి చేస్తుంది, వేడి చేసి ఆ తర్వాత దించేస్తుంది అనమాట, స్టవ్ నుంచి దించేస్తుంది. ఆ జీలకర్ర అనేది ఎలా ఉండాలి అంటే మన పాపడ్ ఉంటుంది కదా, ఇలా పట్టుకుంటే ఊడిపోతుంది కదా, అలా ఉండాలి ఆ జీలకర్ర. సో మా మమ్మీ జాడీ అయితే క్లీన్ చేసి పెట్టింది. ఫస్ట్ జాడీకి పసుపు కుంకుమ పెట్టింది, ఎందుకంటే మన అమ్మమ్మల నానమ్మ కాలంలో ఇలా జాడికి పసుపు కుంకుమ పెట్టి ఫస్ట్ ఇలా పచ్చడి పెట్టిన తర్వాత శుభకార్యాలు అనేది స్టార్ట్ చేస్తారు అని చెప్పి సంథింగ్ ఏదో టాక్ అనమాట, నాకు కూడా అంత తెలీదు. సో ఏదన్నా కోరిక, అది ఇల్లైనా కావచ్చు, పిల్లలైనా కావచ్చు, లేదంటే పెళ్ళైనా కావచ్చు, ఏదన్నా ఇలా కోరుకుంటూ మనము పచ్చడి పెట్టుకుంటే అది అవుతుంది అని చెప్పి ఒక నమ్మిక అనమాట. సో అందుకని మా మమ్మీ ఫస్ట్ జాడికి మొత్తం క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టుకుంది. అండ్ కొంచెం
దేవుడికి మొక్కి కొంచెం ఒక స్పూన్ పసుపు అయితే పచ్చళ్ళలో అయితే వేసిందనమాట. సో ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేస్తుంది. సాల్ట్ చెప్పాను కదా, 1/2 kg సాల్ట్, 2 kgs మ్యాంగో ముక్కలకి 1/2 kg సాల్ట్, 1/2 kg కారం అయితే వేస్తుందనమాట. సో ఇది ఎంత మిక్స్ చేస్తే అంత బాగా ఆ పీసెస్కి అనేది, మ్యాంగో ముక్కలకు అనేది పడుతుందనమాట. సో తర్వాత ఇప్పుడు కారం అనేది యాడ్ చేస్తుంది. కారం కూడా సేమ్ సాల్ట్ ఎంత తీసుకుంటామో కారం కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అంటే ఒక 600 grams, ఇంకొక 100 grams యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగా ప్రతి ఒక్క పీస్కి పడుతుందని చెప్తుంది మా మమ్మీ. ఇంతకుముందు మా మమ్మీకి చాలా ఓపిక అనేది ఉండేది. అప్పుడు నిమ్మకాయ పచ్చడ, ఉసిరి పచ్చడ, మన పసుపు పట్టించేది, కారం పట్టించేది, అన్నీ చేసేది. ఇప్పుడు మోకాలు నొప్పులు అని చెప్పి కొంచెం ఓపుకున్నంత వరకు మాత్రమే చేసుకుంటుంది. ఇక్కడ వేడివేడిగా నూనె ఉంది కదా, అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది. ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్ట్ వస్తుందని చెప్పి వేస్తుందనమాట. దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు వేస్తుందనమాట, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు. ఇలా వేస్తే మనం తినేటప్పుడు అవి తగిలి చాలా టేస్టీ ఉంటుందని చెప్తుంది మా మమ్మీ. సో అది చూస్తున్నారు కదా, కొంచెం బబుల్స్ వస్తున్నాయి లైట్గా, అది లైట్గా వేడి ఉంది అనమాట ఆయిల్. సో అవి వేయగానే లైట్గా బబుల్స్ అయితే వస్తున్నాయి. సో ఇంకా ఆయిల్లోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలుపుతుంది. ఎందుకంటే మనం మ్యాంగో ముక్కలు దాంట్లో వేస్తే అది సరిగ్గా కలవదు అని చెప్పి ఆయిల్లోనే కలిపేస్తుంది అనమాట. మేము ఏమైనా సరే బయట కారం మాత్రం అస్సలు యూస్ చేయం. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సరే, కారం అయినా సరే, ఈవెన్ పసుపు అయినా సరే మేము మా ఇంట్లో మాత్రమే చేసుకొని యూజ్ చేసుకుంటాం అనమాట. బయట అయితే ఇప్పుడు కారం పొడి ఉంది, ఏదేదో బ్రాండ్స్ చెప్తూ ఉంటారు, బట్ అది కొంటే అంటే దాంట్లో మినిమం కొంచెమైనా 1% అయినా ఫుడ్ కలర్ కలుస్తుంది. ఆ కలర్ కోసమైనా కొంతమంది తీసుకుంటారనమాట. సో అందుకనే మా మమ్మీకి నచ్చదు. అండ్ జాడీలో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసింది, ఎందుకంటే కింద ఆయిల్ ఉంటుంది, బాగుంటుంది ఈ పీసెస్కి అని చెప్పి అంటుంది. సో ఇంతకుముందు నేను గ్రైండ్ చేసుకున్న మెంతి పొడి, జీలకర్ర పొడి అయితే వేసిందనమాట, ఆవల పొడి కూడా వేసింది. ఆ తర్వాత ఒక 1 స్పూన్ మెంతులు అయితే వేసింది. మెంతులు ఎందుకు వేసిందో నాకు ఐడియా కొంచెం కూడా లేదు. అండ్ ఇక్కడ ఇంకా డైరెక్ట్గా అంటే ఆయిల్ చల్లగా అయిపోయింది కాబట్టి ఇంకా వేసేసింది అనమాట. సో ఇంకా కలిపేసుకోవడమే, ఇంకా ఏవి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంకా బాగా కలుపుకోవడమే. ఇది ఎంత మిక్స్ చేస్తే మనకు అంత బాగా కలిసిపోతుంది అనమాట. అండ్ పికిల్స్ అయినా సరే, మన అరిసెలు అయినా సరే చాలా నిష్టగా చేస్తే అప్పుడు ఫుడ్ అనేది నిలుస్తుందంట, లేదంటే బూజు పట్టడము, లేదంటే పాడైపోవడం ఏదో ఒకటి జరుగుతుందంట. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ అరిసెలను అయితే తీసుకోండి, అరిసెలు కూడా ఎంత బాగా నిష్టగా చేస్తే అంత బాగా వస్తాయంట. నాకైతే ఒక్కోసారి అనిపిస్తుంది మా జనరేషనే ఇంకా లాస్ట్ ఏమో, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇవన్నీ అసలు పెట్టుకుంటారో లేదో అని చెప్పి ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇంకా లేజినెస్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇవన్నీ పెట్టాలా, అవసరమా, మనము బయట సూపర్ మార్కెట్లో తీసుకుందాంలే అని చెప్పి కూడా అనుకుంటారు. సో అందుకని చెప్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా జాడీలో అయితే పచ్చడి అయితే వేస్తుంది. ఈలోపు నేను రైస్ కూడా పెట్టాను అనమాట. సో రైస్ ఎందుకు పెట్టానంటే లాస్ట్లో మా మమ్మీ కలిపి, అంటే అందరికీ ఒక్కొక్క ముద్ద కలిపి టేస్ట్ ఎలా ఉందని అడుగుతుంది. ఆ టైంలో చూడాలి అసలు స్వర్గం, నోట్లో అయితే నీళ్ళు వస్తే అంత బాగుంటుంది ఆ టేస్ట్. సో ఇంకా ఫైనల్గా అయితే జాడీలో అయితే వేస్తుంది. చెప్పాను కదా, ఫస్ట్ జాడీలో కొంచెం 1 స్పూన్ ఆయిల్ అయితే వేసింది. ఎందుకంటే డైరెక్ట్ పచ్చడి వేస్తే కొంచెం మరీ అడగంటుకోకుండా కొంచెం ఆయిల్ అయితే వేసిందనమాట. రైస్ అయిపోయింది, నేనేమో తీసుకొచ్చాను కలపమని చెప్పి. సో మా మమ్మీ ఏమో కలిపేస్తుంది అనమాట. అసలు పచ్చడి తినడం ఏమో కానీ ఫస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇలా కలుపుకొని తింటే ఆ టేస్టే వేరనమాట. సో ఇప్పుడు జాడీలో అంతా పెట్టి ఇప్పుడు ఒక క్లాత్ పెట్టి కవర్ చేస్తుంది అనమాట మా మమ్మీ. దాని తర్వాత ఒక 3 days తర్వాత ఆటోమేటిక్గా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. నేను అది తీసినప్పుడు కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇక్కడ మా మమ్మీ అయితే రైస్ అయితే కలుపుతుంది. ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అసలు మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఒక్క ముద్ద తినేసరికి నాకైతే మొత్తం తినాలనిపించింది, అంత టేస్టీగా ఉందనమాట. సో 3 days తర్వాత తిందులే, ప్రజెంట్ అయితే ఈ ఒక్క ముద్ద అయితే తిను అని చెప్పి మా మమ్మీ ఇస్తుంది నాకు. చాలా యమ్మీగా ఉంది.
3 డేస్ తర్వాత అది పచ్చడి అనేది బాగా ఊరుతుంది. అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుందని చెప్తుంది మా మమ్మీ. అండ్ ఇక్కడైతే ప్యాక్ చేస్తుంది. ఇలా ప్యాక్ చేస్తుందనమాట మా మమ్మీ. ఫస్ట్ క్లాత్ పెట్టి ఆ తర్వాత దాని మీద క్యాప్ పెట్టేస్తుందనమాట. సో టైట్‌గా పెట్టేస్తుంది. ఎందుకంటే గాలి ధూళి పోకుండా. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీరు కూడా ఒక్కసారి అయితే ఈ పికిల్ ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.